జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో కొందరు మృతి చెందారు. వారిలో కావలికి చెందిన సోమిశెట్టి తిరుపాలు పద్మావతి కుమారుడు మధుసూదన్ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి టూర్కు వెళ్లగా ఉగ్రదాడిలో మృతి చెందాడు. కావలి వారి ఇంటి వద్ద కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమవుతున్నారు. మృతదేహాన్ని రేపు కావలికి తీసుకువచ్చేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గా ప్రాంతంలో ఒక 7 మంది ఉగ్రవాదులు సైనిక దుస్తులతోటి ఆ ప్రాంతానికి వచ్చేసి కొంతమంది పర్యాటకుల మీద వాళ్ళు అతి దారుణంగా కాల్పులు జరగడం జరిగింది. ఆ కాల్పులు జరిపిన సందర్భంలో అక్కడ పర్యాటకులలో ఉన్నటువంటి కావలి వాసి శ్రీ సోమిశెట్టి మధుసూదన్ రావు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోటి ఆ పర్యాటకుల సందర్భంలో అక్కడికి విహారయాత్రలకు వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో దారుణంగా ఉగ్రవాదులు దాడుల్లో ఆ సోమిశెట్టి మధుసూదన్ రావు మరొక వ్యక్తి ఇద్దరు అక్కడక్కడే మరణించడం జరిగింది. మరొక వ్యక్తి బీహార్కు సంబంధించిన వ్యక్తి. ఈ సోమిశెట్టి మధుసూదన్ రావు మరి ఇలా చిన్న కుటుంబం నుంచి వాళ్ళ తండ్రి అరటికాయల్లో వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇటీవల కాలంలోనే బెంగళూరుకి వెళ్ళి ఆయన స్థిరపడటం జరిగింది. ఆ స్థిరపడిన సందర్భంలో అక్కడ విహారయాత్రకు వెళ్ళడం జరిగింది. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతున్న సందర్భంలో ఆ ఉగ్రవాదుల దాడిలో ఇలా మరణించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. మన ప్రీతమ శాసనసభ్యులు ఆయన హైదరాబాదులో వాళ్ళ వియ్యంకుడి కూతురు వివాహ సందర్భంలో ఆయన కూడా ఆ విషయం తెలుసుకుని హుటాహుటిన కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారికి ఫోన్ చేసిన సందర్భంగా మన కావలి తహసీల్దార్ గారు ఇప్పుడే ఆ ఇంటి దగ్గరకు వచ్చేసి వివరాలన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకొని సేకరించుకొని వెళ్ళడం జరిగింది. ఎప్పటికప్పుడు అధికారుల కింద నుంచి ఎటువంటి విషయాలు కావాలన్నా ఎటువంటి సమస్య మీ ఏ సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు నేను మీకు అందుబాటులో ఉంటాను. ఆ కుటుంబానికి అన్ని విధాలా మీరు సహాయ సహకారాలు చేయమని చెప్పి ప్రీతమ శాసనసభ్యుడు హైదరాబాద్ నుంచి వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎస్పీ గారికి కావలి ఆర్డీఓ గారికి చెప్పడం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం ఇది. అటువంటి మంచి చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ మీద ఈ విధంగా దాడులు చేయడం అనేది చాలా బాధాకరం. ఆ కుటుంబానికి మరి మేము సానుభూతి వ్యక్తం చేస్తూ భగవంతుడు మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వయసులో పెద్దవారు, వాళ్ళకి ఇంకా ఈ విషయం కూడా తెలియదని చెప్పి అన్నారు. దయచేసి ఇక్కడ వాళ్ళు అదేవిధంగా మరికొద్ది శ్రీనగర్ నుంచి వారి యొక్క పార్థివ దేహాన్ని బెంగళూరు కానీ చెన్నై కానీ తీసుకొని వస్తామంటే బెంగళూరుకి ఏదో పర్మిషన్ ఇచ్చామని చెప్పి ఆ కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. చేసుకొచ్చిన తర్వాత ఇక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ విన్నపం ఏంటంటే ఆ యొక్క పార్థివ దేహాన్ని కావలకు తీసుకొని ఇస్తే కావలి వాసి కాబట్టి ఇక్కడ మేము ఆ దహన సంస్కార కార్యక్రమాలు ఇక్కడ కావల్లో చేసుకుంటామని చెప్పడం జరిగింది తహసీల్దార్ గారికి. వారు తగిన పై అధికారులతో మాట్లాడి నేను ఆ నిర్ణయాన్ని వాళ్ళకి తెలియపరచని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పక ఇటువంటి విషయం జరగటం చాలా బాధాకరం. కావలి వాసి ఇలా ఉగ్రవాద దాడుల్లో మరి మరణించినందుకు మేము ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ అన్ని విధాల మనందరం కూడా వారికి సహాయ సహకారాలు చేయాలని చెప్పి మీ అందరికి కూడా మీడియా పరంగా అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపేట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.